ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. ఆహార వస్తువుల పంపిణీలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందని తేలడంతో అధికారులు తనని తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు. Within the hospital, they are widely serviced and managed by their మంత్రి దామోదర రాజనరసింహ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని పరిశీలించారు. రోగుల అస్వస్థతకు గురైన ఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ వల్ల 92 మంది రోగులు ఇబ్బంది పడినట్లు చెప్పారు. 18 మందికి ఉస్మానియాలో చికిత్స జరుగుతుందన్నారు. డైట్ చూసుకునే కాంట్రాక్టర్ పనితీరు బాగోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సాయంత్రం 6:30కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఒక సంఘటన జరిగింది. 92 మంది మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అస్వస్థతకు గురైనరు. ఈ ఇన్స్టిట్యూట్లో ఇంటేక్ బెడ్స్ 600, 8 వార్డ్స్. ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సంఖ్య 318. ఇందులో 92 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన వారిని తక్షణమే 18 మందిని ఓజీహెచ్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 74 మందిని ప్రత్యేకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టీమ్సే కానీ, గాంధీ హాస్పిటల్ టీమ్సే కానీ, వైద్య విధాన పరిస్థితికి సంబంధించిన వైద్య సేవకులే కానీ, డాక్టర్సే కానీ ఇలా ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ కేర్ తీసుకోవాలి విధంగా నిర్ణయం తీసుకొని ఈ 74 మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇంకో 1-2 డేస్లో వాళ్ళు నార్మల్సీకి వస్తారని ఆశిస్తున్నాము. అంత పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక 18 మంది పేషెంట్స్ అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయినారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. మేబీ అనదర్ 1 or 2 days టైం దే విల్ బి డిశ్చార్జ్డ్. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తిని సప్లై చేస్తున్నారని తెలిసింది. ఇమీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ని కూడా ఇక్కడికి టర్మినేట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో అందరూ కూడా జల్దీ క్యూర్ కావాలని కూడా ప్రే చేసుకుందాం. సో దాంతో పాటు సూపరింటెండెంట్ గారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మెంటల్లీ హాస్పిటల్ కనుక వాళ్ళకు ఆల్రెడీ ఇష్యూస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని చాలా దగ్గరగా కేర్ఫుల్గా మానిటర్ చేసి ఎలాంటి ఇబ్బంది కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళని దగ్గరికి మానిటర్ చేసి ఎంక్వైరీ తర్వాత ఫ్యాక్ట్స్ ఫైండ్ అయిన తర్వాత దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఇది జెన్యూన్ గానే జరిగిందా, ఇంటెన్షన్ గా జరిగిందా, యాక్సిడెంట్ గా జరిగింది, దాంట్లో ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా వాళ్ళని టర్మినేట్ చేయమని కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాంపిల్స్ పంపించామండి, స్టూల్ శాంపిల్స్ అండ్ వాటర్ శాంపిల్స్. ఇంకా అవి రిపోర్ట్స్ రాగానే చెప్తాం. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము అందరికీ పాస్ చేసాము. హైయర్ అఫీషియల్స్ వెంటనే టీమ్స్ వచ్చాయి. పేషెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము. టీమ్స్ 6 టీమ్స్ ఇక్కడ వచ్చాయి, మెడికల్ టీమ్స్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్. వాళ్ళందరూ పేషెంట్స్ని మానిటర్ రాత్రి అంతా చేస్తూనే ఉన్నారు. కొంచెం సిక్ ఉన్నా కానీ ఉస్మానియాకి రిఫర్ చేశాము. ఫస్ట్ పేషెంట్ది తెలియగానే మేము కంటిన్యూస్గా మానిటరింగ్లోనే ఉన్నాము. వెంటనే 18 పేషెంట్స్ ఉన్నారు.
వాళ్ళ కండిషన్ స్టేబుల్. మార్నింగ్ నైట్ రౌండ్స్ లో హీ వాజ్ స్టేబుల్ అండి. నైట్ రౌండ్స్ లో కూడా చూసారు, పేషెంట్ బాగా మాట్లాడుతున్నాడు, పేషెంట్ బాగానే ఉన్నాడు. మార్నింగ్ 5 o'clock కి ఇన్సిడెంట్, 5:30కి ఇన్సిడెంట్ జరిగింది. అతను ఇంటెలెక్చువల్ డిజబిల్డ్ పర్సన్, ఎక్కువ వీక్ గా ఉంటాడు. రోడ్డు మీద డెస్టిట్యూట్ గా పడి ఉంటే తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పోస్ట్ మార్టం